దాదాపు 3 నెలల తర్వాత భేటీ అయిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్ కేటాయింపులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, హైదరాబాద్లో మంచినీటి సరఫరాకు మరో 2 కొత్త రిజర్వాయర్ల నిర్మాణం సహా పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణలో అన్ని రంగాల్లో ఆదాయం వృద్ధి చెందిందని, గత బడ్జెట్ కంటే ఈసారి అదనంగా 15% బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. అందుకు రిజర్వేషన్ పద్ధతిని అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు కూడా ఈ నెల నుంచే అమలవుతుందని కేసీఆర్ చెప్పారు. ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య భృతి ఇచ్చేందుకు కేబినెట్ ఓకే చెప్పింది. డిఎస్సీ ద్వారా 15,628 టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీలో గత 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 405 కోట్ల రూపాయల నీటి పన్ను మాఫీ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మహబూబ్నగర్ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న 462 పోస్టుల భర్తీ చేస్తామన్నారు. రాచకొండ, శామీర్పేట్ల వద్ద ఒక్కోటి 40 టీఎంసీల సామర్థ్యం గల నూతన రిజర్వాయర్ల నిర్మాణానికి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. మిషన్ కాకతీయ పనులు సకాలంలో పూర్తి చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు 1.5% ప్రోత్సాహకాలుంటాయని కేసీఆర్ తెలిపారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ ఏర్పాటుకు 115 ఎకరాల భూమి కేటాయింపునకు టీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కంప్లీట్గా చేసేయాలి. ఈ జనవరి నెలాఖరు లోపలనే కంప్లీట్ చేయమని చెప్పి కేబినెట్ చీఫ్ సెక్రటరీ గారిని ఆదేశించింది. వీళ్ళతో పాటు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఆదేశం ఇచ్చినాం. కాంట్రాక్ట్ ఉద్యోగం పెట్టినప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, రోస్టర్ పాటించలేదు ఫస్ట్ స్పెల్లో. అప్పుడు నేను కూడా మినిస్టర్గా ఉన్నా. దాని తర్వాత గొడవ జరిగితే మళ్ళీ రిజర్వేషన్ పాటించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ కూడా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఆ రోస్టర్ ఫాలో చేశారు. ఇప్పుడు ఏం ఆదేశం ఇచ్చింది క్యాబినెట్ అంటే, ఒకవేళ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సరిపోను కనుక ఈ రెగ్యులరైజేషన్లో లేకపోతే బ్యాక్లాగ్ పోస్ట్ అంటే బీసీ తక్కువైతే బీసీలను, ఎస్సీ తక్కువైతే ఎస్సీలను, ఎస్టీలకు తక్కువైతే ఎస్టీలను దీనికి సరిపడేటట్టు ఆ రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అది మనం మొత్తం ఫైనలైజ్ అయితే కానీ తేలదు ఆ విషయం. వీళ్ళు మాత్రం రెగ్యులరైజ్ అవుతారు. దీనిలో ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ రావాల్సినంత రాకపోతే ఆ పర్టికులర్ సెక్షన్కు మళ్ళీ బ్యాక్లాగ్ పెట్టి రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. దాంతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఫాలో అయినట్టుగా సరిపడుతుంది. ఆ విధంగా ఉంది. దాని తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాపం చాలామంది ఉన్నారు. వీళ్ళ యొక్క వేతనాలు పెంచుతూ ఇలా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోయినప్పటికీ వాళ్ళు కూడా కొంత తిని బతికేటువంటి అక్కర ఉన్నది కాబట్టి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనిలో 3 కేటగిరీలు ఉన్నట్టుగా మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెక్కలు తీసి మాకు సమాచారం ఇచ్చారు క్యాబినెట్కు. ప్రస్తుతం 6,700 పొందుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 12,000 రూపాయల జీతం దొరుకుతుంది. 12,000 రూపీస్ దొరుకుతుంది. 8,400 రూపాయలు దొరికే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 15,000 రూపాయల వేతనం ఇవ్వబడుతుంది. దట్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/1/2016. ఈ నెల నుంచే ఇంప్లిమెంట్ అవుతుంది. 6,700 ఉన్న వాళ్ళకు 12,000, 8,400 ఉన్న వాళ్ళకు 15,000, 10,900 ఎవరికైతే ఉందో 17,000 రూపీస్ వీళ్ళకి శాలరీ దొరుకుతుంది. కనీసం ఈ మాత్రం మనం వస్తే 2 పూటలు అన్నం తిని పనిచేస్తున్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది క్యాబినెట్. ఫుట్పాత్ వెండర్స్ చాలామంది ఉంటారు. వీళ్ళకు ఎప్పుడు పడితే అప్పుడు పోలీసులు పోయి కొట్టడం, వేధించడం, కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినటువంటి యాక్ట్ ఒకటి ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ధర్మిల. ఆ యాక్ట్ మేరకు వాళ్ళకు రక్షణ కల్పించడం, లోన్లు ఇప్పించడం, ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం, వాళ్ళకి నిర్ణీత స్థలాలు కేటాయించడం, ఒక రెగ్యులేటెడ్ పద్ధతిలో హాకర్స్కు రక్షణ కల్పించి వాళ్ళకి భద్రత కల్పించి వాళ్ళ మీద హరాస్మెంట్ లేకుండా చేయాలని కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బడ్జెట్ తయారీలో కొత్త పంతాను అనుసరించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల వారీగా బడ్జెట్ అంచనాలు, కేటాయింపులతో జిల్లా అభివృద్ధి కార్డులు రూపొందించాలని తీర్మానించింది. ఆర్థిక శాఖ చుట్టూ ఇతర శాఖలు తిరగకుండా ఏ విభాగానికి ఎంత డబ్బు వస్తుందో, నెల నెల ఎంత కేటాయింపులు ఉంటాయో ముందుగానే వెల్లడించనుంది. పన్నులు, పన్నేతర ఆదాయం వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఈ ఏడాది 15% పెరిగిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ పెరిగిన ఆదాయం మేరకు ప్రణాళిక వ్యయాన్ని పెంచాలని, అంత మేరకు ప్రాధాన్యతలను ఖరారు చేసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏ శాఖకు ఎంత కేటాయింపులుంటాయి, ఏ జిల్లాలో ఏమేం పనులు చేపడతారనే అయోమయానికి తావు లేకుండా కొత్తగా బడ్జెట్ కసరత్తు చేస్తామని తెలిపారు.
ఒకటి-రెండు రోజుల్లోనే ఏ శాఖకు ఎన్ని నిధులు వస్తాయో ఆర్థిక శాఖ సమాచారం అందిస్తుందన్నారు. దాని ఆధారంగా ఏ జిల్లాలో ఎంత ఖర్చు చేయాలి, ఏమేం పనులు చేపట్టాలనే దానిపై శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాయని చెప్పారు. అన్ని శాఖల ప్రతిపాదనలతో జిల్లా అభివృద్ధి కార్డులు తయారు చేస్తామన్నారు కేసీఆర్.